మా ఇంట్లో బల్ల ప్రారంభించబడ్డది. మరి దేవుని బిడ్డలు వస్తూ ఉన్నారు. సమయంలో మరి సిస్టర్స్ కొంతమంది వచ్చేవారు. వాళ్ళ భర్తలు తాగుబోతులు. ఒక వ్యక్తి ఉండేవాడు, వాళ్ళు క్రిస్టియనే, కానీ ఆయన తాగుబోతు. ఆ సిస్టర్ ఏమో మా మందిరానికి వచ్చే, వేరే దగ్గరేమో అందరి దగ్గర తనులు తినేవాడు. మా ఇంటికి వచ్చి రుబాబు చేసేవాడు. ఒకసారి ఎప్పుడు వచ్చాడంటే 9 గంటలకు వచ్చాడు రాత్రికి. ఆయన ముందు రూమ్లోనే కూర్చున్నాడు. మా నాన్న అక్కడికి వెళ్ళారు. అలాంటి పరిస్థితి ఉన్నా కానీ మా నాన్న ఆయనని బుద్ధి మాటలు చెప్పి మరి పంపించడానికి ప్రయత్నం చేస్తుంటే వెళ్ళట్లేదు. ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడు. నీ వేసుకోకు నా గోర్లు అంటాడు, అది ఇది అని ఏదో చెప్తా ఉన్నాడు, వాగుతా ఉన్నాడు. తాగుబోతుని భుజం మీద ఎత్తుకుని పోయారు. మా నాన్నకి ఏమొచ్చింది, ఆ కర్మ అంత కర్మ ఏమొచ్చింది అంటే, నాకు ఇప్పుడు ఈ వాక్యం చదివితే నాకు గుర్తొస్తుంది. ఆ యొక్క వ్యక్తిని కూడా సంపాదించుకోవడానికి ఆ యొక్క వ్యక్తికి దాసుడైపోయినాడు. పని చేయలేదా? అన్నీ చేశారు, క్వశ్చన్లు లేవు. వాటి కోసం ఆయన పని చేయలేదు. నేను దేనికోసం పని చేశాడు? నా దేవుని కోసం. నా దేవుని కోసం నేను ఆత్మను సంపాదించాలి. నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, నాకు ప్రమోషన్ లేకపోయినా పర్లేదు, ఒక తాగుబోతుడి చేత తిట్టించుకోవడానికి కూడా పర్వాలేదు. కారణం ఏంటంటే ఒకటే, ఆత్మల్ని సంపాదించాలి. ఆ విధంగా నువ్వు నేను కూడా చెప్పాలని ప్రభు కోరుతున్నాను. ప్రార్థన చేసుకోండి.